నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసు అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కొవ్వూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామం కేఆర్ఆర్ నగర్ కు చెందిన అరుణ గత ప్రభుత్వంలో అనేక నేరాలకు పాల్పడిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఆమెపై కొవ్వూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లతో పాటు విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిన కేసు నమోదైంది. కొవ్వూరు పోలీసులు అరుణపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నేర చరిత్ర కలిగిన అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎస్పీ అజితా వేజెండ్ల ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొవ్వూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసు అధికారులైతే పీడీ యాక్ట్ నమోదు చేశారని చెప్పాలి. కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామం కేఆర్ఆర్ నగర్ కు చెందిన అరుణ గత ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో పరిచయాలు పెంచుకొని అనేక నేరాలకు పాల్పడిందని కూడా ప్రధానంగా చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూస్తే కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండానే దాదాపు ఎమ్మెల్యే స్థాయి ఉన్న వారి దగ్గర కూడా ఒక ట్రస్ట్ పేరుతో ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడుకోవడం, సెల్ఫీలు దిగడం, ఎమ్మెల్యే నాకు తెలుసు, ఈ ఎమ్మెల్యే నాకు తెలుసు అంటూ కూడా ఎంతో మందిని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిందని కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి. అనంతరం రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో దాదాపుగా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్ ఇవ్వడంతో పాటు ఈ లేడీ డాన్ అరుణ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవాలి. దీంతో పాటు కూడా ఆమె ధర్నాలకు దిగడం, నాకు శ్రీకాంత్ను చూపించాలంటూ నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ధర్నా చేయడంతో పోలీసు అధికారులు మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టిన అనంతరం ఈ అరుణపై పలు కేసులు ఉన్నాయనే విషయంగా కూడా కేసు నమోదు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. అక్కడి నుంచి కూడా ఒంగోలుకి తరలించిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అరుణకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా కొవ్వూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో అదే విధంగా విజయవాడకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్టు కూడా గత ప్రభుత్వంలో కేసులు నమోదయ్యాయి. ఈ నమోదవడంతో పాటు కొవ్వూరు పోలీసులు అరుణపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది. ఈ రోజు ఇంత నేర చరిత్ర కలిగిన అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎస్పీ అజితా వేజెండ్ల ప్రతిపాదనలు పంపారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతోటి కొవ్వూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అరుణ నెల్లూరు జిల్లాలోని కేంద్ర కారాగారంలో ఉంది. అయితే ఈమె నెల్లూరు నుండి కూడా కడప సెంట్రల్ జైలుకి అయితే పోలీసు అధికారులు అయితే ఇప్పటికే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ అరుణపై ఇంకా పలు కేసులు నమోదయ్యే పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో గంజాయికి సంబంధించిన అమ్మకాల్లో ప్రధాన పాత్ర అరుణ పోషించిందని కూడా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో అరుణకు సంబంధించిన మనుషులే ఇప్పటికీ గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని కూడా ప్రధానమైన ఆరోపణలు అయితే అరుణ మీద ఉన్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.